మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాఫీ షాప్లో నక్షత్ర కూర్చొని ఫ్రెండ్స్తో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. నీలోని మీ బావకి ప్రపోజ్ చేసేసేవాడు, అతనేమో రిజెక్ట్ చేశాడు. నువ్వేమో చాలా బాధతో బారుకు వెళ్ళి మందు గ్లాస్తో చేతిలో పట్టుకొని ముఖమంతా విషాదంతో తాగుతూ కూర్చోవాలి. నువ్వేమో వెరైటీగా ఇది కాఫీ షాప్కి తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నావు, ఇలా కాఫీ తాగుతున్నావు అని ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది. నేను ఏం చేసినా కూడా చాలా డిఫరెంట్గా చేస్తాను, డిఫరెంట్గా ఆలోచిస్తాను, అదే ఈ నక్షత్ర అని అంటూ ఉంటుంది. అందరిలో చేస్తే నాకు డిఫరెంట్ ఏముంటుంది, స్పెషాలిటీ ఏముంటుంది? మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఇద్దరు ఎప్పుడు కూడా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళు కలిసిపోయి ఫ్రెండ్స్ అయిపోయారు. అటువంటి వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారు, ఎప్పటికీ విడిపోకుండా బెస్ట్ ఫ్రెండ్స్లా జీవితాంతం ఉంటారు. మన ఫ్యామిలీస్లో ఇలాంటి కథ మీరు ఎక్కడో విని ఉంటారు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. అవును, మా బాబాయ్ కథ కూడా ఇదే. చిన్నప్పుడు ఒక ఫ్రెండ్తో ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ గొడవ పడేవారంట. ఇప్పుడేమో అతనే మా బాబాయ్కి బెస్ట్ ఫ్రెండ్ తెలుసా. ఒకసారి మా పిన్ని అతన్ని ఏదో అంటే మా బాబాయి మా పిన్నితో 1 మంత్ మాట్లాడలేదంట అని చెప్తూ ఉంటారు. విన్నావా? ఇప్పుడు కట్టుకున్న భార్యనే మాట్లాడుకుంటా దూరం పెట్టేస్తాడేమో కానీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం పక్కన పెట్టలేడు. అలా ఉంటుంది చిన్నప్పుడు గొడవపడి తర్వాత కలిసిపోయిన వాళ్ళంటే అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ రిజెక్ట్ చేశాడు, తర్వాత యాక్సెప్ట్ చేస్తారనమాట అని నువ్వు చెప్పబోతున్నావా అని ఇంకో ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది. అవునని ఇక నక్షత్ర చెప్తూ ఉంటుంది. సరే అయితే మీ హ్యాపీ ఎండింగ్ పెళ్ళితోనే కదా హ్యాపీ ఎండింగ్ అయ్యేది. అయితే మీ 2 కుటుంబాలకి అస్సలు పడదు, మరి మీ ఇంట్లో వాళ్ళు ఈ పెళ్ళికి ఎలా అంగీకరిస్తారు అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది. అన్నీ నేనే చెప్పేస్తే మా లవ్లో ఇక కిక్కేముంటుంది అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఆన్సర్ చెప్పకుండా తప్పించుకుంటున్నావు అని ఫ్రెండ్ అంటూ ఉంటుంది. నేను ప్రేమిస్తున్నది జీరోని కాదు హీరో. ఒక్కసారి మా లవ్ అతనికి తెలిస్తే ప్రేమని ఎలా గెలిపించుకోవాలో అతనికి చాలా బాగా తెలుసు. నా హీరో ఖచ్చితంగా తన ప్రేమని గెలిపించుకుంటాడు అని నక్షత్ర అంటుంది. అయితే మీ బావ నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నావు అంతే కదా అని చెప్తూ ఉంటుంది. అవును, ఆ భాగంలో తొలిమెట్టుగా రేపు నా బర్త్డేలో మా బావ మా ఇంటికి వచ్చి తన చేత్తో నాకు గిఫ్ట్ ఇచ్చి నా నోట్లో కేక్ పెడతాడు, చూస్తూ ఉండు అని నక్షత్ర అంటుంది. ఓ మై గాడ్, అదెలా అని ఇంకో ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఉంది, వెయిట్ అండ్ సీ అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక పూర్ణి నటరాజ ముందు నాట్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. గగన్ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఉంటాడు. చరణ్ చెప్పిన మాటల్ని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే శారద జ్యూస్ తీసుకొస్తుంది. నాన్న ఇదిగో జ్యూస్ తాగు అని ఇస్తూ ఉంటుంది. నా వద్దమ్మా అని చెప్తూ ఉంటాడు. నిన్న ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నామని వెళ్ళావు కదా, ఏమైంది చెప్పు నాన్న అని శారద అడుగుతూ ఉంటుంది గగన్ని. అమ్మ నేనైతే వెళ్ళాను, చెప్పాలనుకునేది చెప్పేశాను, ప్రపోజ్ కూడా చేసేసాను. అటువైపు నుంచి సమాధానం వచ్చేలోపే పెద్ద డిస్టర్బెన్స్ అని గగన్ అయితే ఫ్లోలో చెప్పేస్తాడు. ఏంటి ప్రపోజ్ చేసావా, ఎవరికి, ఎక్కడ, ఏం ప్రపోజ్ చేసావు, ఏం డిస్టర్బెన్స్ వచ్చింది అని శారద వెంటనే ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. అదేనమ్మా అదే బిజినెస్ ప్రపోజల్, నేను వాళ్ళకి మెయిల్ పెట్టాను, అటువైపు నుంచి రిప్లై రావాలి అని. భూమిని ప్రేమిస్తున్న అసలు విషయం చెప్పకుండా బిజినెస్ అని మార్చి చెప్తాడు. ఈలోపే ఒక పెద్ద వైరస్ వచ్చి మొత్తం సిచ్యువేషన్ మార్చేసింది అని గగన్ ఇక శరత్చంద్ర గురించి చెప్తూ ఉంటాడు. సిచ్యువేషన్ అని శారద అడుగుతూ ఉంటుంది. సిచ్యువేషన్ కదమ్మా, సిస్టమ్. ఆ పెద్ద వైరస్ వచ్చి సిస్టమ్ అంతా కూడా పాడు చేసేసింది. ఇప్పుడు రిప్లై వస్తుందో లేదో, మెయిల్ వస్తుందో లేదో అని టెన్షన్ పడుతున్నాను. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని గగన్ అంటాడు. కాలమా అని మళ్ళీ శారద అడుగుతూ ఉంటుంది. అమ్మ నువ్వు తప్పుగా వింటున్నావు, కాలం కాదమ్మా, కాలమని ఒక తమిళియన్ ఆఫీస్లో ఉన్నాడమ్మా, అతని గురించి చెప్తున్నాను అని గగన్ మళ్ళీ మాట మార్చి చెప్తూ ఉంటాడు. ఇలాంటి వైరస్లను కూడా క్లీన్ చేస్తాడు, రిప్లై కోసమే వెయిట్ చేయాలి, రిప్లై ఏమొస్తుందో ఏమోనని అని గగన్ చెప్తూ ఉంటాడు. ఏమోరా, మీ ఆఫీస్ విషయాలని నాకేం అర్థమవుతాయి, నాకేమీ అర్థం కావటం లేదు అని శారద అంటుంది. సరేలే అమ్మా అవన్నీ వదిలేసాయి, ఇంతకీ పూరి ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు. డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది అని శారద అంటుంది. ఏంది, పూరి ప్రాక్టీస్ చేస్తుందా అని గగన్ అయితే షాక్ అయి అడుగుతూ ఉంటాడు. అవును, భూమి లేకపోయినా కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంది, అప్పుడప్పుడు బతికిస్తూ ఉంటుంది. అదే భూమి ఉంటే ప్రతిరోజు కూడా అస్సలు మిస్ అవ్వకుండా ప్రాక్టీసింగ్ చేపిస్తుండేది. ఈ భూమి ఇంట్లో ఉంటే ఇంటే కల వేరు,
వేరేలా ఉంటుంది ఇల్లంతా కూడా భూమి ఉంటే అని శారద భూమి గురించి మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక గగన్ భూమి గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే నక్షత్ర సైలెంట్గా కార్ని గగన్ వాళ్ళ ఇంటి ముందు ఆపి గుమ్మం దగ్గరికి వస్తుంది. లోపలికి తొంగి చూస్తూ ఉంటుంది. శారద గగన్ ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు. పూర్ణి ఇక డాన్స్ చేస్తూ ఉంటుంది. అది గమనించిన నక్షత్ర ఇక మళ్ళీ కార్ దగ్గరికి వెళ్తుంది. ఇక శారద నాన్న గగన్ ఏదో ఒకటి చేసి భూమిని ఇంటికి తీసుకురావచ్చు కదా అని శారద అడుగుతూ ఉంటుంది. అదే ఎలా తీసుకురావాలో నాకు కూడా అర్థం కావడం లేదమ్మా, నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను, ఏదో ఒకటి చేసి భూమిని ఈ ఇంటికి తీసుకొస్తాను అని గగన్ అయితే కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు. ఇక నక్షత్ర ఒక రబ్బర్ పాముని తీసుకొస్తుంది. పూరిపై వేస్తుంది. అమ్మో పాము పాము అని పూరి అరుస్తూ ఉంటుంది. ఈలోపే గగన్ శారద ఇద్దరు కూడా ఏమైంది పూరి అంటూ పరిగెత్తుకొని బయటకు వస్తారు. నక్షత్ర ఇంకో తలుపు నుంచి లోపలికి వెళ్తుంది. కాఫీ టేబుల్పై ఉన్న ఫోన్ని చేతిలోకి తీసుకుంటుంది నక్షత్ర. నీ టైమింగే టైమే, నీ టైం చాలా బాగుంది, నువ్వు అనుకున్నది సాధించేస్తున్నావు, టైం కూడా ఎంత బాగా కలిసి వచ్చిందో చూడు అని ఫోన్లో ఏదో చేస్తూ ఉంటుంది. ఏంటి ఏంటి పొన్ని ఏమైంది అని అడుగుతూ ఉంటారు. పాము పాము అని చూపిస్తూ ఉంటుంది. ఇది రబ్బర్ పాము, దీనికే ఇందలా భయపడ్డావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అది రబ్బర్ పామని నాకెలా తెలుస్తుంది అన్నయ్య అని పూర్ణి గగన్తో చెప్తూ ఉంటుంది. సరే ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని గగన్ ఇక చుట్టూ చూస్తూ ఉంటాడు. ఎవరో పిల్లలు ఆడుకుంటూ విసిరి పడేస్తుంటారు లేరా, చిన్నప్పటి నుంచి పూరికి పాములంటే చాలా భయం అన్న సంగతి నీకు కూడా తెలిసిందే కదా, రా పూర్ణి నువ్వు ఎంత భయపడిపోతున్నావో నీకు దిష్టి తీసి బొట్టు పెడతాను అని శారద అంటూ ఉంటుంది. నక్షత్ర నీ ప్లాన్ వర్కౌట్ అయింది, ఇప్పుడు మొదలవుతుంది గగన్ బావ ఈ నక్షత్ర గేమ్ అని పూర్ణి ఇక ఏమీ తెలియని దానిలా ఫోన్ అక్కడే పెట్టేస్తుంది. ఇక గగన్ వాళ్ళు లోపలికి వచ్చే లోపలే నక్షత్ర వాళ్ళ కంటపడకుండా కార్ దగ్గరికి వచ్చేస్తుంది. తన ఫోన్ చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక స్విమ్మింగ్ పూల్ దగ్గర గోరింటాక్ పిన్ని అపూర్వ శ్రీకర్ ల్యాండర్ గేమ్ని ఆడుతూ ఉంటారు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అపూర్వ, నిచ్చెనలు ఎక్కడమే కానీ కిందకి అస్సలు రావటం లేదు, కానీ అల్లుడి గారి దగ్గరే పాపం నీ ఆట సాగటం లేదు నక్షత్ర పేరు మీద, మరి నువ్వు ఆస్తిని ఎలా రాయిస్తావో ఏంటో, నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదోనని గోరింటాక్ పిన్ని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే మీరా వస్తుంది. రా బిందు నేను మాట్లాడతాను కదా వదినతో అంటూ, వదిన రేపు నక్షత్ర బర్త్డేలో బిందు కూడా చాలా గ్రాండ్గా రెడీ అవుతుందంట అని మీరా అంటూ ఉంటుంది. అయితే నేనేం చేయాలి, ఫోకస్ లైట్లు వేయించాలా అని అపూర్వ అంటూ ఉంటుంది. కొత్త డ్రెస్సు కొనుక్కుంటాను అని బిందు అడుగుతూ ఉంటుంది. అయినా నీకు కొత్త డ్రెస్సు ఎందుకు, ఒకటి కాకపోతే 4 వేసుకుందు, మీ అక్క డ్రెస్సులన్నీ కూడా నీవే కదా అవి వేసేసుకో అని అపూర్వ అంటుంది. అవి పాతవి కదా అత్తయ్య అని బిందు అంటూ ఉంటుంది. మీ అక్క డ్రెస్సులు నువ్వు వేసుకుంటే నీకు కొత్తవి అవుతాయి కదా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక బిందు అయితే కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వని. అవును వదిన నువ్వు చెప్పింది నిజమే, నాకెందుకు ఏడియా రాలేదు, వదిన చెప్పింది కరెక్టే, అక్క డ్రెస్సులన్నీ నీకు ఇచ్చేస్తాను పద బిందు పద అని మీరా తీసుకువెళ్తుంటుంది. అమ్మాయి కానీ ఆస్తి మాత్రం నువ్వు నక్షత్ర పేరు మీద రాయించలేకపోతున్నావు కదా, ఆ భూమి నీకు కొరకరాని కొయ్యలా మారిపోయింది అని మీకు గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. ఆ భూమి నాకు గడ్డి పరకతో సమానం అని అపూర్వ అంటూ ఉంటుంది. అమ్మాయి ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా మహావృక్షమైన నేలకు రాలుతుందేమో కానీ గడ్డి పరక చాలా బాగా నేల కొరిగిపోకుండా నిలతొక్కగలదు, గడ్డి పరకని అలా తేలిగ్గా తీసి పారేకమ్మాయి అని గోరింటాకు పిన్ని అంటుంది. అప్పుడే ఇక అపూర్వ భూమిని తలుచుకుంటుంది. భూమి మాట్లాడిన మాటలని అన్నీ తలుచుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక ఇదిగో అమ్మాయి నిన్ను పాము మింగేసింది, మళ్ళీ మొదటికి వచ్చేసావు అని చూపిస్తూ ఉంటుంది. ఆ భూమిని తలుచుకుంటేనే నేను పాము మింగేసింది, ఇక డైరెక్ట్గా తలపడితేను అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. నాకు ఒక అవకాశం రాదా, నా విశ్వరూపం ఏంటో ఆ భూమికి పరిచయం చేయనా, చూస్తూ ఉండు అని అపూర్వ అయితే ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది గోరింటాకు పిన్నితో. ఇక అపూర్వని పాము మింగేస్తే రెండే ఆటలతో ఇక ఆటని ఫినిష్ చేసేస్తుంది. నేను దృష్టి పెడితే ఏదైనా ఇంతే గెలిచి తీరుతానని అంటుంది. అవునవును నిజమేనమ్మాయి అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. ఇక భూమి కృష్ణప్రసాద్ గగన్ గురించి ఆలోచిస్తూ ఇక బాధపడుతూ ఉంటారు. చూడు భూమి, కన్నీళ్లతో మనం ఎదురు చూసే రోజులు పోయాయి, కన్నీళ్లతో ఎదురు చూస్తూ ఉంటే ఏది కూడా విజయం మన సొంతం కాదు. నేను అలాగే ఎదురు చూసి సంవత్సరాలు జరిగిపోయాయి, గగనేమో దగ్గర కాలేదు కాబట్టి నువ్వు ఇలా సైలెంట్గా ఏడుస్తూ కూర్చుంటే సరిపోదు, గగన్కి దగ్గర అయ్యేలా నువ్వు గగన్ని ఇష్టపడుతున్నావని గగన్కి అర్థమయ్యేలా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని కృష్ణప్రసాద్ అంటాడు.
అలాగని నేనేం చేయగలను మామయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. గగన్తో ఫోన్లో మాట్లాడమ్మా, నా ఫోన్ నుంచి నువ్వు గగన్తో మాట్లాడాలనుకుంటే వాడు నా నంబర్ లిఫ్ట్ చేయడు, కాబట్టి నా ఫోన్ నుంచి ల్యాండ్లైన్కి కాల్ చేసి గగన్తో మాట్లాడమ్మా, నువ్వు వాడిని ఇష్టపడుతున్నావని ఏదో విధంగా వాడికి అర్థమయ్యేలా చెయ్యి అని భూమికి కృష్ణప్రసాద్ ఫోన్ ఇస్తాడు.